అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908లో. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్ట కట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్ళు ఎట్లా పాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయ్యి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ 2 కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్, దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి, 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాలాలు 54 నాలాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది.